హలో హాయ్, నేను సులక్షణ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇవాళ నేను బడ్జెట్లో అండ్ కొంచెం ప్రీమియం కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండే లిప్ బామ్స్ గురించి మాట్లాడతాను, నేను వాడినవి. సో వీ హ్యావ్ 3 ట్యూబ్స్ అండ్ మిగిలినవన్నీ ఒక 6 రిట్రాక్టబుల్ అండ్ టబ్స్ ఒక 2 ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఓజీ వ్యాజిలిన్. ఇది పింక్ లిప్స్, ఇది మామూలు టోటల్ కేర్. ఇవి బాగానే ఉంటాయి కానీ ఒక అంటే ఈ మధ్య బాగా ఫ్రేగ్రెన్స్కి సెన్సిటివ్ అయిపోయినట్టున్నాను. సో ఐ ఫీల్ దీస్ ఆర్ రియలీ 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 వెరీ మచ్ ఫ్రేగ్రెంట్. సో కొంచెం కంఫర్టబుల్గా ఉండట్లేదు. సో ఇవి వాడట్లేదు. బట్ అదర్వైజ్ ఇది కొంచెం పింక్ టింట్ ఇస్తుంది. ఇది ఏమి టింట్ ఇవ్వదు, మనం చిన్నప్పటి నుంచి వాడుతూ ఉంటాం అవి ఇవి. అండ్ దిస్ ఈజ్ ఆల్ న్యూ కోడ్ అని, ఇది మా ఇది మా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు నాకు. చాలా బాగుంటుంది, బట్ దిస్ ఈజ్ లిటిల్ ఆన్ ఎక్స్పెన్సివ్ సైడ్. దిస్ ఆల్మోస్ట్ కాస్ట్ అరౌండ్ 400, 380 to 400 ఎక్కడో ఉంటుంది. లిప్ బామ్కి అంత పెట్టడం కొంచెం ఎక్కువే నన్ను అడిగితే. సో యా, కొంచెం ఎక్కువ, బట్ దిస్ డస్ అ వెరీ 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 ప్రిటీ జాబ్. పెట్టుకున్నాక ఒక 4-5 hours బాగుంటుంది. ఇట్స్ నైస్. తర్వాత టబ్స్ మాట్లాడేద్దాం. దిస్ ఈజ్ ఓజీ బోరోలిన్. బోరోలిన్ గురించి మనకు తెలియదేముంది. ఇప్పుడు వచ్చే ఈ ఎక్స్పెన్సివ్ లిప్ మాస్కుల కంటే ఐ ప్రిఫర్ దిస్. రాత్రి శుభ్రంగా రాసి పడుకుని పోతాను. లిప్స్ చక్కగా డ్రైగా ఉండకుండా మాయిశ్చరైజ్డ్గా నీట్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అ లిప్ మాస్క్ అండ్ లిప్ థెరపీ. అండ్ ఇంకొక టబ్లో నేను వాడింది జ్యూసీ కెమిస్ట్రీ వాళ్ళది వాడినట్టున్నాను. అది కూడా బాగుంది. అది యాక్చువల్లీ పిగ్మెంటేషన్ తగ్గించింది నాకు. అది చాలా బాగుంది. అది అయిపోయింది, లేదా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాను ఏదో. సో ఇవి టబ్స్, ఇక్కడికి 5 అయ్యాయి కదా. అండ్ నా ద రెస్ట్ ఆఫ్ ది 6 రిట్రాక్టబుల్. దీంట్లో ఫస్ట్ ఇది షుగర్ పాప్ది, పీచ్లో. యాక్చువల్గా అస్సలు బాగోలేదు, ఐ మీన్ ఇట్. ఏమీ ఉండదు, ఒక టైప్ ఆఫ్ వాసన. అందులో పీచ్ వల్ల ఏమో నాకు తెలీదు, బట్ అసలు హైడ్రేషన్ ఉండదు, ఏదో పెదాల మీద ఉన్నట్టు ఉంటుంది. ఏం బాగోలేదు, నేను ఏం వాడలేదు అసలు ఇది. ఇంకొకటి మామా అర్త్. ఇది మామా అర్త్ది బేబీస్ది, బట్ ఇది చాలా బాగుంటుంది, మంచి వెనీలా వాసన వేస్తుంది. దిస్ ఈస్ రియలీ నైస్ అండ్ దిస్ స్టేజ్ ఆల్సో. కొంచెం హైడ్రేటింగ్గానే ఉంటుంది, బట్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే అనుకుంటా. అరౌండ్ 250 ఎంతోనేమో, నాకు గుర్తులేదు సరిగ్గా. బట్ ఇది కూడా గుర్తులేదు, బట్ అసలు బాగాలేదు, ఇది కొనకండి. నెక్స్ట్ వచ్చి ఇది స్టూడియో వెస్ట్ వాళ్ళది కాఫీది. ఇది ఎందుకు కొన్నానో కూడా నాకు తెలీదు. ఎప్పుడో వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసినప్పుడు కొని ఉంటాను. దీని మీద రేట్ లేదు, ఏమో 90కో 100కో ఏమో కొని ఉంటానేమో. అసలు ఓకే, ఊరికే కాఫీ టేస్ట్ నచ్చిన వాడు పెదాల మీద కాఫీ ఉంటుందని చెప్పి కొనుక్కోవచ్చు, కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. నెక్స్ట్ సిబామెడ్. ఇది మొత్తం అంతా అయిపోయింది, సిబామెడ్ అంతా వాడేశాను. ఇది చాలా బాగుంటుంది, చాలా హైడ్రేటింగ్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అండ్ ఇది నిజంగా బాగుంటుంది, బట్ ఇది కూడా కొంచెం కాస్ట్లీ సైడ్లో. 400 అరౌండ్ ఎంత ఉంటుంది అనుకుంటా, 350-400 రేంజ్లో. బట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, కొనుక్కోవచ్చు. నెక్స్ట్ది షాంబూర్ వాళ్ళది వాడాను. ఇది ఏంటంటారు, టింటెడ్ లిప్ బామే. ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్, నాకు అసలు గుర్తురావట్లేదు. అది స్ట్రాబెర్రీ అది కాదు, అదొక ఏమో బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది అండ్ లిప్స్కి ఒక టైప్ ఆఫ్ పింక్ షేడ్ ఇస్తుంది. ఇట్స్ లాంగ్ లాస్టింగ్ ఆల్సో. ఆ కలర్ కూడా ఉంటుంది చాలాసేపు. ఇది బాగుంది, అరౌండ్ 200 అంతే. ఇది పెద్ద రేట్ కాదు. అండ్ ద లాస్ట్ బ్లూ హెవెన్ వాళ్ళది బాగుంది. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇది ఇంత బాగా వస్తుందని. ఇప్పుడు యాక్చువల్లీ నా పెదాల మీద ఉన్నది అదే. సో చిన్న హైడ్రేటింగ్ ఉంటుంది, చిన్న టింట్ ఇస్తుంది, ఒక 2-3 hours ఉంటుంది, రీఅప్లై చేసుకోవాలి. బట్ దిస్ డజంట్ ఫీల్ హెవీ ఆన్ ద లిప్స్, చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద లిప్ బామ్స్ ఐ హ్యావ్ యూస్డ్ టిల్ నౌ. హోప్ దిస్ హెల్ప్స్. బాయ్.